రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేదనేది కామన్. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న నాయకుడు ఆపోజిషన్ పార్టీని నోటికొచ్చినట్లు తిట్టడం ప్రస్తుత రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ఆ తర్వాత ఇదే నాయకుడు తిరిగి ఆపోజిషన్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ యువతలి పార్టీని తిట్టడం కామన్. మొత్తానికి రాజకీయాలు ఇలా కలుషితం అయిపోయాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఇలాంటి రాజకీయాల్లోకి అప్పుడప్పుడు కొంతమంది మహానుభావులు వస్తుంటారు. వాళ్ళు మాత్రం ఇలా ప్రవర్తించకుండా వాళ్ళ సిద్ధాంతం కోసమే పనిచేస్తారు. వాళ్ళు ఒక మాట అన్నారంటే ఆ మాటకు జీవితాంతం కట్టుబడి ఉంటారు. అలాంటి రాజకీయ నాయకులు ప్రస్తుత సమాజంలో మనం అరుదుగా చూస్తూ ఉంటాం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన సందర్భాల్లో ప్రతి ఒక్క పార్టీ ఆయనని ఆహ్వానించడం జరిగింది. మొదట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పై అలాగే వారి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే కేసీఆర్ తో జోడీ కట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. నిన్న ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కవిత ఇష్యూకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ బీఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమర్థించకుండా అదే స్థాయిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తుకు చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశాడు. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి అక్రమ అరెస్టులతో అదిరేది లేదు, బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదు. ఈ దుశ్చర్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయగారి ఒప్పందంలో భాగమే. ఈడీతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపిడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంటు ఎన్నికల్లో తిరగబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. దేశంలో మోడీ పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేను. అందుకే తెలంగాణ సమాజం యావత్తు దేశం బీజేపీ కాంగ్రెస్ లను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితకు మద్దతుగా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నందుకు ఆయన నాగర్ కర్నూల్లో ఎంపీగా ఎలాగైనా గెలవాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ విధంగా కవితకు సపోర్ట్ చేశారు. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023లో కల్వకుంట్ల కవితకు సంబంధించి ఏమని ట్వీట్ చేశాడో చూస్తే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇక లేనట్లేనా? మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ 80 కోట్లు క్రిప్టో కరెన్సీ హవాలా ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్లు వాంగ్మూలం ఇచ్చినా ఈడీ వద్ద ఆధారాలు ఉన్నా కూడా కవితను ఎందుకు అరెస్టు చేయట్లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాడు. అప్పుడేమో కవితను అరెస్టు చేయాలి అని ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అరెస్టు చేసిన తర్వాత కవిత అరెస్టు అక్రమం అంటూ కవితకు మద్దతుగా నిలుస్తున్నాడు. రాజకీయ నాయకులు ఉసరవెల్లిలా రంగులు మారుస్తుంటారు అని ప్రతి ఒక్కరూ అంటుంటారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారి తీరు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.